అప్పుడు ఉండేటువంటి సంఘ సేవకుడు ఏమైపోతాడు చెప్పండి, నానాటికి ధనం మీద ఆశపడిపోయి దశ భాగాలు రాలేదని గొడవలు పెట్టేస్తున్నారు. సంఘంలోకి రావట్లేదు అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? ఆ సేవా పరిచర్య, ఆ సేవా పరిచర్యలో క్వాలిటీ అనేది మిస్ అయింది. మీరు గమనించారో లేదో, సేవా పరిచర్యలో మొదట చేసిన ప్రసంగంలో ఏవైతే ఉన్నావో మరలా అవే ప్రసంగాలు రుద్ది చెప్తారు. కానీ ఈ 66 గ్రంథాలు ఏమున్నాయో కూడా పరిశీలించి కనీసం చెప్పే జ్ఞానం కూడా లేదు. అది నిజం. ఎప్పుడు చూసినా కానీ మనకి ఏం చెప్తారు చెప్పనా? నోవా గురించి చెప్తారు, మరలా కాకి గురించి చెప్తారు, యోబు గురించి చెప్తారు, బెత్షెబ గురించి చెప్తారు, పౌలు గురించి చెప్తారు, మరలా 5,000 రొట్టెలు 5 చేపలు 3 చేపలు. అయ్యే, ఇంకేముండదు. అవే తప్ప ఇంకేమన్నా అంటే బైబిల్లో అవే రాయబడ్డాయంటే అవి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం చేస్తున్నాం కదా బైబిల్ చరిత్ర, హిస్టరీ ఎలా ఉందో. ఆ హిస్టరీ అంతా చదువుతుంటే అనేకమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. అవేం చెప్పరు అంటే ఎందుకు చెప్పనా, వారి జీవితంలో ధనం అనేది ఎక్కువైపోవడం వల్ల ప్రార్థన అనుభవం అనేది తగ్గిపోతుంది. అంటే ప్రార్థన అనేది ఎందుకంటే ప్రార్థన మన జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. అంటే మన ప్రారంభ ప్రార్థన ఏదైతే ఉందో ముగింపు ప్రార్థన కూడా అలాగే ఉండదు.